అందరికీ నమస్కారం. పత్రికా విలేకరికి, అలాగే ప్రిన్సిపాల్ గారికి, గంగాధర్ మాస్టర్ గారికి, కాలం సీని గారికి, మన మన కోచ్లందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈరోజు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నుంచి నిన్న ఓపెనింగ్ స్టార్ట్ చేసాం, సెలక్షన్ స్టార్ట్ చేసాం. ఆ సెలక్షన్స్ ఆదిరెడ్డి శ్రీనివాస గారు వచ్చి, అలాగే ఈ కాలేజ్ చైర్మన్ గారు యాళ్ళ ప్రదీప్ గారు కూడా వచ్చి మాకు అన్ని సహాయ సహకారాలు అందించారు. అలాగే ఈ రోజున కూడా ఆదిరెడ్డి శ్రీనివాస గారు వద్దనుకుని ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ ఉండడం వలన ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి రాలేకపోయారు. అయితే ఈ రోజున సెలక్షన్స్ అన్నీ చాలా పారదర్శకంగా, అంటే ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ చేసామంటే ఆ క్యాండిడేట్స్కి రేపు కేరళ వెళ్ళి అక్కడ విజయం సాధించి రావాలి మన స్టేట్ తరపున. అందుకని చెప్పేసి చాలా పారదర్శకంగా మేము వాళ్ళని సెలక్షన్స్ ఎలా జరిగినాయి అంటే వాడి యొక్క బాడీ పొజిషన్ బట్టి, వాడి యొక్క తెలివితేటలు బట్టి, వాడి యొక్క ఇంటెలిజెన్స్ని బట్టి, ఆడు ఎలాగా ఎదుటి మనిషితో ఎలాగ రియేట్ అవుతున్నాడో, వాడు ఎలా షాట్ కొట్టాడు, ఇవన్నీ మా సీనియర్ లీడర్ గంగాధర్ గారు, నెక్స్ట్ సెలక్షన్ లీడర్ ఈయన కలిపి వీళ్ళందరినీ జాగ్రత్తగా పరిశీలించి ఒక 30 మందిని సెలెక్ట్ చేసాం. ఈ 30 మంది కూడా రేపు పొద్దున కేరళ వెళ్ళి మన రాజమండ్రి తరపున ఆడతారు, మన జిల్లా తరపున ఆడతారు. వీళ్ళు గ్యారంటీగా కప్పుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అలాగే రేపు ఫుట్బాల్ అన్నది ప్రపంచంలో ఎక్కువ ప్లేయర్స్ మనకి ఆడే గేమ్ ఇది. ఎక్కువ ప్రేమికులు ఉన్నారు, ఫుట్బాల్ ప్రేమికులు. అలాగే మన ఇండియా కూడా మన ప్లేయర్ కూడా వస్తున్నాడు రేపు పొద్దున హైదరాబాద్కి. అప్పుడు మిస్లీ వస్తున్న దానికి చాలా గర్వకారణంగా ఉంది. అప్పుడు ఎంతమంది జనం వస్తారు కూడా ఇంతవరకు అంచనా లేదు, అంత జనం కూడా వస్తున్నారు. దానికి ఎంతో మన ఇండియాలో దగ్గర ఎన్నో కోట్ల మంది ఉన్నారు జనాలు. దాంట్లో మనం 30 మంది ప్లేయర్స్ని సెలెక్ట్ చేస్తుంటే గ్యారంటీగా రేపు పొద్దున వచ్చి రాబోయే రోజుల్లో ఒక వరల్డ్ కప్ కూడా కొట్టాలని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈరోజు మాకు సహకారం అందించిన యాళ్ళ ప్రదీప్ గారికి, భోజనం సహకరించిన యాళ్ళ ప్రదీప్ గారికి, అలాగే మా ఎమ్మెల్యే గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలాగే ఎమ్మెల్యే గారికి రాజమండ్రిలో ఒక్క ఫుట్బాల్ కోర్టు కూడా లేదు, దాని గురించి నిన్న మాట్లాడటం జరిగింది. ఆయన స్పందించి ఎస్కేవిటి కాలేజ్ చుట్టూరు బౌండరీ వేసి దీని ఒక ఫుట్బాల్ గ్రౌండ్గా మార్చమని మేము కోరాం. ఆయన సకలంగా స్పందించి తప్పకుండా మాకు చేస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా ఆయన వంతు పగలనగా రేతనగా లేకుండా ఆయన మెడికల్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, అర్బన్ హెల్త్ సెంటర్లు కానీ, అలాగే స్టూడెంట్స్కి నిన్న కూడా స్టూడెంట్కి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పెట్టారు నిన్న గేమ్స్. దానికి కూడా చక్కగా ఆయన కండక్ట్ చేయించి కమిషనర్ దగ్గరుండి చక్కగా చేశారు. అలాగే మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఎస్కేవిటి కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి, అలాగే మా టీంకి అందరికీ కూడా నా నమస్కారం.